జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత లైవ్ లోకి రావడం జరిగింది. ఈరోజు నిన్నటి నుంచి మొన్నటి నుంచి అనుకుంటా సోషల్ మీడియాలో చూస్తున్న ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉన్నా తిరుపతికి చెందినటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి కిరణ్ అలియాస్ కిరణ్ రాయల్ అనేవాడి ఉదంతం గురించి మాట్లాడడానికి ఈరోజు లైవ్ లోకి వచ్చాను. ఇప్పుడు ఈ ఇష్యూ కిరణ్ అండ్ సంథింగ్ అమ్మాయి పేరు గుర్తులేదు, చూశాను నేను. చాలా వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. ఏదో వాళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్, మళ్ళా తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్, తర్వాత వచ్చేసి ఏదో అక్రమ సంబంధం ఏమన్నీ ఉన్నాయి. అవి అతని వ్యక్తిగతం. దీన్ని ఏ పార్టీకో ఇంకో దానికో ఆపాదించడానికి లేదు. ఎవరు వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి. ఇది పక్కన పెడితే నేను ఈరోజు లైవ్ లోకి రావడానికి గల కారణం అంటే, నాకు ఈ విషయం పర్టికులర్ గా ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి విషయం పర్టికులర్ గా నాకు 7-8 సంవత్సరాల క్రితమే తెలుసు. కిరణ్ రాయల్ అని పిలువబడే కిరణ్ ఉరఫ్ కిరణ్ కుమార్, నా పేరు కూడా సుదర్శన్ రాయల్ అండ్ బిలాంగ్స్ టు బలిజా కమ్యూనిటీ. నేను పులేమిల్లో పుట్టి పెరిగాను. నా సొంత గ్రామం సింహాద్రిపురం మండలం ఎద్దులగారి కొత్తపల్లె. నేను బలిజా కమ్యూనిటీకి చెందినవాడిని. అలాగే ఎవరెవరి కులాలు మతాలు, దేశంలో చాలా మతాలు చాలా కులాలు వర్ధిల్లుతున్నాయి. ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్క కులానికి వాటికి ఉండేటువంటి విశిష్టతలు గొప్పతనాలు ఉన్నాయి. పక్కన పెడితే మనం ఏ కులంలోనైనా ఉంటే ఆ కులానికి సంబంధించిన వాళ్ళని అని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా గర్వపడతాం. ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి, కిరణ్ కుమార్, కిరణ్ ఏదైనా కావచ్చు, ఇతను బలిజ కమ్యూనిటీకి చెందిన వాడు కాదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా. ఎందుకు అంటే, ఇతని ఉదంతం చూస్తే తిరుపతి గ్రూప్ థియేటర్స్ అని ఉన్నాయి, చంద్రవారి కృష్ణమూర్తి గారికి సంబంధించినటువంటి థియేటర్స్. ఈ థియేటర్స్ దగ్గర వీళ్ళొక పాన్ డబ్బా. అక్కడి నుంచి మెల్లగా చిరంజీవి గారి సినిమాలు ఇవన్నీ వస్తా ఉంటే వాళ్ళతో చేరిపోయి అభిమాన సంఘాల్లో దూరి మెల్లగా పాన్ డబ్బా కొద్దిగా విస్తరించుకొని అక్కడి నుంచి బ్లాక్ టికెట్ ముఠా ఒకటి ఏర్పాటు చేసి తిరుపతిలో చిరంజీవి గారి సినిమాలు, చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించిన సినిమాలకు బ్లాక్ టికెట్లు తన దగ్గర ఉన్నటువంటి చెంచాగాళ్లతో అమ్మిస్తూ కొద్దిగా పరిచయాలు పెంచుకొని కిరణ్ అనే వ్యక్తి రాయల్ గా రూపాంతరం చెందినాడు. రూపాంతరం చెంది మెల్లగా ఆ పిఆర్పి టైంలో, అంతకంటే ముందు ఈ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ లో వాటిలో దూరి కొద్దిగా గలాబా చేసి మెల్లగా జనాలను అట్రాక్ట్ చేసుకొని తను బ్లాక్ టికెట్ల ద్వారా సంపాదించిన డబ్బులు వెదజల్లుతూ మెల్లిగా ఎదిగాడు. ఇతని క్రమం ఇది. కాదంటే సవాలంటే ఎవరైనా కూడా నిరూపిస్తా నేను. తర్వాత పిఆర్పి పార్టీలో కొంచెం కీలకంగా, మనోడికి నోరు జాస్తి కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కొద్దిగా అలాగే వచ్చేసి వీడు ఏ స్థాయికి పోయినాడంటే, దౌర్భాగ్యమైనదంటే, తిరుపతిలో ఉన్నటువంటి బలిజ సంఘాలు కానీ
తిరుపతిలో ఉన్నటువంటి బలిజ సంఘీయులందరూ కానీ సిగ్గులేని వాళ్ళని నేను చెప్తా. వీడు అసలు కమ్యూనిటీకి చెందినవాడే కాదు. వీళ్ళని తీసుకొని వచ్చి కమ్యూనిటీ మీటింగ్లో కూర్చోబెడతారు. వీళ్ళని తీసుకొని వచ్చేసి మీటింగ్లు పెట్టి పెద్ద హంగామా చేస్తారు. మళ్ళీ వీళ్ళు పెట్టిన పోస్టులు, వీళ్ళు పెట్టినటువంటి వ్యంగ్యమైన పోస్టులు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి వీడియోలు, పచ్చి బూతులతో మాట్లాడుతున్నటువంటి వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా తిరుపతికి చెందినటువంటి సోకాల్డ్ బలిజ కమ్యూనిటీకి చెందినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వైరల్ చేయడం అనేది నిజంగా జగుత్సాకరం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. వీడు ఈ రోజు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది వాడి పర్సనల్ పూర్తిగా. అమ్మాయి ఎవరో మాకు తెలియదు, అమ్మాయి మాట్లాడుతున్న విషయాలు నిజాలు ఇవన్నీ పక్కన పెడితే ఆ వీడియోలో ఉండేది నా వైఫ్, నా లైఫ్, నా కైఫ్ అనేది మార్ఫింగ్ అంటే నిజంగా 5 సంవత్సరాల పిల్లల్ని అడిగినా కూడా ఇది మార్ఫింగ్ కాదని చెప్పేసి చెప్తాడు. సరే, వాడేదో డిఫెండ్ చేస్తున్నాడు, కొట్లాడుతున్నాడు, చట్టంలో ఉండే వస్తువులు అడ్డం పెట్టుకుని కొట్లాడుతున్నాడు. ఓకే, బానే ఉంది. జనసేన పార్టీగా జనసేన సైనికుడు, జనసేన తర్వాత వచ్చేసి వాడు ఏం చెప్తాడు, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పేసి వేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ మరి వీడికి ఆ పదవి ఇచ్చినాడో లేదో పవన్ కళ్యాణ్ పస్ఫుటం చేయాల్సిన బాధ్యత అయితే ఆయన మీద ఉంది, డిప్యూటీ సీఎం గారి మీద. ఇటువంటి చర్య జరిగినప్పుడు ఆ బాధితురాలను పిలిపించుకొని, లేకపోతే అట్లీస్ట్ మీరు ఏదైనా బిజీగా ఉండి మీరు ఏదో స్పాటిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారని చెప్పేసి ఈ మధ్య మీడియాలో వచ్చిన వార్తల్లో నేను చూస్తున్నాము. సరే, ఒకవేళ అంత సమస్య ఉన్నా కూడా మీరు ఒక ప్రజాప్రతినిధి, రాష్ట్రానికి కొన్ని శాఖలకు మంత్రి, తర్వాత డిప్యూటీ సీఎం కాబట్టి సంబంధిత పోలీస్ శాఖను ఆదేశించి దీంట్లో నిజ నిర్ధారణ ఎంతవరకు ఉంది అనే విషయాన్ని మీరు పస్ఫుటం చేయాలి. పస్ఫుటం చేస్తూ నిజంగా కిరణ్ రాయల్ అనేవాడు తప్పు చేయకోకుండా ఉంటే ఓకే, తప్పు చేసినట్లు కానీ ఏదైనా కానీ ఎవిడెన్స్ దొరికితే అతని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తర్వాత ఈ కిరణ్ రాయల్ అనేవాడు కొట్రెడ్డి ఇంకోటి అని వాగుతాడు. ఒరే కిరణ్ రాయల్, మేమేమన్నా అనుకుంటున్నామేమో, మెట్టుదెబ్బలు తినే కాలం చాలా ఎక్కువ ఏం లేదు నీకు, అతి స్వల్ప కాలంలోనే నిన్ను మెట్టుతోనే జగనన్న అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఖచ్చితంగా తంతారు. మేమేమన్నా ఎచ్చులు పడుతున్నామేమో, నీ వెనక కులం రాదు. ఎందుకు రాదురా అంటే నువ్వు బలిజనే కాదు, మొట్టమొదటి నువ్వు నిరూపించుకో నువ్వు బలిజనవని. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క కులానికి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కులాలకు మతాలకు ప్రతి